కేదార గౌరీ వ్రతంలో భాగంగా చేతిలో కొంత అక్షింతలు తీసుకొని ఈ వ్రత కథను వినండి. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధ భాగం పొందే నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతాన్ని గురించి చెబుతాను, శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాదులకు చెప్పారు. శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభలో కూర్చొని ఉన్నాడు. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి సేవిస్తున్నారు. దేవ మునిగణాలు శివుణ్ణి స్తుతిస్తున్నారు. ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభలో ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురులు శివలీలలను గానం చేస్తున్నారు. రసాల సాల తమల వకుల నారికేల చందన పుష్ప పనస జంబూ వృక్షములతోనూ చంపక పున్నగ పారిజాతాది పుష్పాలతోనూ మణిమయ మగుట కాంతులతో నెలవందు నదీ నద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అలాంటి ఆనంద కోలాహలములలో భృంగురిటి అనబడే శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేయసాగాడు. అతను వినోద సంభరితములైన నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పిస్తూ ఉన్నాడు. శివుడు అతన్ని అభినందించి సింహాసనంపై ఉన్న పార్వతిని వీడి సింహాసనం నుండి లేచి భృంగిరిటిని తన అమృతహస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదే అదునులో భృంగిరిటి మొదలైన వందిమాగాదులు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాథా, నన్ను విడిచి నీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇలా ఎలా చేశారని ప్రశ్నించింది. అప్పుడు సదాశివుడు సతీమణి పార్వతిని సందిటకు తీసుకుని, దేవి, పరమార్థ విధులైన యోగులు నీ వలన ప్రయోజనం కలుగ చేయబడవని నిన్ను ఇలా ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాలినయ్యుండి ఆ దండ ప్రమాణాలకు నోచుకొని అయోగ్యురాలనని కోపించి ఈశ్వరునితో సమానమైన యోగ్యతను అర్జించడం కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకుంది పార్వతి. కైలాసాన్ని వదిలి శరభ శార్దూల గజములు నాగ గరుడ చకవాక పక్షుల సముదాయంతో నానావిధ ఫల పుష్పాదులతో కూడుకొని ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి గౌతముని ఆశ్రమానికి వచ్చింది పార్వతి. ఆశ్రమవాసులు ఆమెను చూచి, తల్లి, నీవెవరివి, ఎవరి దానవు, ఎక్కడి నుండి వచ్చావు, నీ రాకకు గల అగత్యమేమిటి అని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైన గౌతముని ఆశ్రమంలోని నియమ నిష్ఠాగరిష్ఠులై అలరారు పుణ్య పురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాదునితో సమానమైన యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకొని ఉన్నాను. ఇందు నిమిత్తం మీ ఆశ్రమానికి వచ్చానని చెప్పింది పార్వతి. మహర్షులారా, జగత్ కళ్యాణాభిలాషులారా, నేను ఆశించిన ఫలాన్ని పొంది శివుని అర్ధాంగినై తరించడానికి తగిన వ్రతాన్ని నాకు ఉపదేశించండి పార్వతి ఆ మునిపుంగవులను కోరుకుంది. అందుకు గౌతముడు, పార్వతి, ఈప్సితార్థదాయకమైన ఉత్తమ వ్రతం ఒకటుంది. అది కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతాన్ని ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసిందని అన్నాడు గౌతముడు. వ్రత విధానాన్ని వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరుతుంది. జగజ్జనని, ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమిలో ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములైన ఏకవింశతి దారములతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను. మర్నాడు విప్రులకు భోజనము పెట్టి ఆ తర్వాత ఆహారం తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన రోజు నుండి తిరిగి వచ్చు అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించాలి. ఇంకా ధాన్య రాశిని పోసి అందులో పూర్ణ కుంభాన్ని ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దాన్ని కప్పి ఉంచి నవరత్నములు గాని శక్తి కొలది సువర్ణమును గాని ఉంచి గంధ పుష్పాక్షతలతో పూజించాలి. దేవి 21 బ్రాహ్మణులను రప్పించి వారి పాదములు కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్య భోజ్య చోహ్య లేహ్య నైవేద్యాదులు కదలి ఫలాలు పనసలు ఆరయింపజేసి తాంబూల దక్షిణలిచ్చి వారిని సంతృప్తిపరచాలి. ఈ విధంగా వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేస్తాడు అని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలను అనుసరించి పార్వతి కేదారేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభీష్టానుసారం తన మేనులో సగభాగాన్ని పార్వతికి అనుగ్రహించాడు. అప్పుడు జగదంబ సంతుష్టాంతరంగయ్యి భర్తతో నిజవాసమైన కైలాసానికి చేరుకుంది. కొంతకాలానికి శివభక్త పరాయణుడైన చిత్రాంగదుడనే గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతాన్ని దాని మహిమను విన్నవాడై మనుష్యలోకానికి ఆ వ్రతాన్ని తెలియజేయదలచి దివి నుండి భూమికి చేరుకొని ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వజ్రదంతునికి ఈ కేదారేశ్వర వ్రత విధానాన్ని వివరించాడు.
వజ్రదంతుడు ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తర్వాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యుడికి పుణ్యవతి, భాగ్యవతి అని ఇద్దరు కుమార్తెలున్నారు. వారు ఒకరోజు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అడిగారు. అందుకు అతను, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామాగ్రులను సమకూర్చగలపాటి వాడను కాను, మీరా ఆలోచనను మానుకోండి అని పలికాడు. అందుకు ఆ వైశ్య పుత్రికలు, నీ ఆజ్ఞయే మాకు ధనము, అనుమతి ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిద్దరూ ఒక వటవృక్షం కింద కూర్చుని తోరం కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. పరమేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలు, సుందర రూపాలను ప్రసాదించి అంతర్ధానమయ్యాడు. ఆ వైశ్య పుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్య పుత్రికల్లో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి అయిన వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో, రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్న కుమార్తె అయినటువంటి భాగ్యవతి ఐశ్వర్య మదోన్మతురాలై కేదారేశ్వర వ్రతాన్ని మరచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను, కుమారుణ్ణి రాజ్యం నుండి వెడలగొట్టివేశాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చెంతకు పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీన స్థితిని వివరించి ఆమెను సహాయమర్జించి తీసుకుని రావాల్సిందని చెప్పి పంపించింది. ఆమె కొంత ధనమిచ్చి కుమారుడిని సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో పరమేశ్వరుడు చోరుని రూపంలో వారిని అడ్డగించి అతని వద్దగల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపింది. ఈ పర్యాయం కూడా మార్గమధ్యంలో చోరు రూపుడైనటువంటి శివుడు ఆ సొమ్మును తీసుకొని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు, ఓయి, నీవెన్నిసార్లు నీ పెద్ద తల్లి నుండి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతాన్ని మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారేశ్వర వ్రతం చేయించి డబ్బిచ్చి పంపుతుంది. తన తల్లితో కేదారేశ్వర వ్రతాన్ని చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తన తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మార్బలాలతో వచ్చి ఆమెను, తన కుమారుడిని రాజధానికి తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత భాగ్యవతి ప్రతి సంవత్సరం ఈ కేదారేశ్వర స్వామి సమేత శ్రీ కేదార గౌరీ వ్రతాన్ని చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో, సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఇది శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతకథ సంపూర్ణం. మీ చేతిలో ఉన్న అక్షతలను కొంత స్వామివారిపై వేసి మిగిలినది మీ శిరస్సును ఉంచుకోండి.